వెల్కమ్ టు మాధవి ట్రెండీ ఫుడ్స్ అండి. ఈ ఛానల్ని మొదటి టైం చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అండి. వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఈరోజు మనం పెట్టబోయేది టమాటా నిలువ పచ్చడి అండి. ఇవన్నీ కూడా వచ్చేసి 3 కేజీలు అండి. టమాటా పచ్చడిది నిల్వ ఆర్డర్ ఒకటి వచ్చిందండి. 3 కేజీస్ అండి ఇది మొత్తం కూడా. ఇది మొత్తం పెట్టే విధానం అంతా కూడా మీకు నేను చెప్తాను, మళ్ళీ చూపిస్తాను క్లీన్ చేసిన తర్వాత. క్లీన్ చేస్తానని చెప్పాను కదండి. టమాటాలని శుభ్రంగా కడుక్కొని మీకు తడి లేకుండా తుడుచుకొని పెట్టేసుకుంటే బాగుంటుందండి. ఈ పచ్చడి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. మన దగ్గర రీజనబుల్ ప్రైజులు ఉంటాయి. అవన్నీ కట్ చేసుకున్నామండి. కట్ చేసుకున్నాక గ్యాస్ వెలిగిద్దాం. గ్యాస్ వెలిగించి పెడదాం పొయ్యి మీద. ఆయిల్ పోసేసుకున్నామండి. మీకు నేను ఇదిగోండి వేసేసుకున్నాం. మళ్ళీ చూపిస్తానండి. సగం ఉడికిపోయిందండి. ఇప్పుడు చింతపండు వేసుకున్నాం. మొత్తం ఈ నార ఇవన్నీ తీసేసేసి మళ్ళీ ప్రిపేర్ అంతా అయిపోయాక నేను చూపిస్తాను. ఇది ఉడికిపోయిందండి. పసుపు వేసేస్తున్నాను. ఆవాలు మెంతులు సపరేట్గా వేయించుకుందామండి. ఇది అయిపోయినాక మళ్ళీ మెంతులు చూపిస్తాను. అయిపోయిందండి వేయించుకోవడం. తీసేద్దాం. మెంతులు వేయించేసుకున్నామండి. వేయించుకోవడం అయిపోయిందండి. తీసేద్దాం. ఇది ఇందాక టమాటా పచ్చడి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి. కారము, మెంతిపిండి, ఉప్పు వేసుకుంటున్నామండి. ఉప్పు అన్నీ చక్కగా కలుపుకుందామండి. ఆవాలు తాలింపుకి వేసేసుకుందామండి. టమాటా చట్నీకి జీలకర్ర అండి, వెల్లుల్లిపాయలండి, రెడీ అయిపోయిందండి. టమాటా పచ్చడిలోకి తాలింపు కూడా వేసేసుకుందామండి. అంతా రెడీ అయిపోయింది. అన్నీ కలిపేసాం కదా. తాలింపు వేసేసుకుంటే ఇది అన్ని రోజుల్లో మనం చేసుకోవచ్చండి. టమాటా నిలవ పచ్చడి ఉడికించి కొంచెం చింతపండు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. అలానే మీరు ఎప్పుడు ఆర్డర్ పెట్టుకున్నా కూడా మేము అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పంపించగలము. క్వాలిటీ అయితే కనుక చాలా చాలా బాగుంటుందండి మా దగ్గర. ఏ సీజన్లో అయినా పెట్టుకోవచ్చు. ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ప్రైజులు కూడా రీజనబుల్ ప్రైజులు ఉంటాయండి. ఇదేంటి అంటే కనుక ఇది 8-9 నెలలు కూడా నిల్వ ఉంటుందండి. మనం ఉడకబెట్టి పెట్టుకున్నా కూడా చక్కగా దాని ప్రాసెస్ ప్రకారంగా చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు దాదాపు కూడా ఉంటుంది. ఏమీ అవ్వదు. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.